బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. బాగున్నారా? దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. దేవుడు మీకు సహాయపడతాడు. అనుదిన వాగ్దానాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవునిలో కీర్తనలు 37వ కీర్తన 17వ వచనాన్ని చదువుతున్నాను. భక్తిహీనుల బాహువు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. భక్తిహీనుల యొక్క బాహువు విరువబడుతుందంట. అవును దేవుని బిడ్డలారా, భక్తిహీనుల యొక్క బలము విరువబడుతుంది ఒకరోజు. ఎందుకంటే వారికి ఉన్న బాహువును బట్టి, వారికి ఉన్న బలము పైన ఆధారపడి మేము ఏమైనా చేయగలుగుతాం, ఏదైనా సాధించగలుగుతామని విర్రవీగుతూ ఉంటారు. అవును, అందుకే ఇశ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తును విడిచి బయలుదేరి వస్తున్నప్పుడు భక్తిహీనులైన ఐగుప్తులు దేవుని బిడ్డలారా, వారు రథములతో, వారు గుర్రములతో బయలుదేరి వచ్చారు. వాళ్ళ బలం ఏంటో తెలుసా? వాళ్ళ బాహువేంటో తెలుసా? వారి గుర్రములు, వారికి ఉన్న బలము, వారికి ఉన్న రథములను బట్టి వారు బయలుదేరి వచ్చారు. ఎందుకంటే ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలు మరలా వెనుకకు తీసుకొని వచ్చి మనకు బానిసలుగా ఉంచుకుందామని వచ్చి ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు వారు అనుకున్నారు, ఇక ఇశ్రాయేల్ ప్రజలందరూ మన చేతికి చిక్కారు, మన రథములు, మన గుర్రములు, మనం వెళ్ళి వారిని వెనక్కి తీసుకొని వద్దామని వెళ్ళారు. దేవుని బిడ్డారా, మీ అందరికీ తెలుసు కదా ఏమైంది? వారి రథములు, వారి గుర్రములు ఊడిపోయాయంట. అదే రీతిగా వారి బాహువు ఏమైపోయింది చెప్పండి? విరవబడ్డది. అక్కడ వారు మునిగిపోయి చచ్చిపోయినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. ఎందుకో తెలుసా? తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు సంరక్షకుడిగా ఉండి ఆ సముద్రాన్ని దాటించి ఆయన అద్దరికి చేర్చాడు. అవును కదా? ఈరోజు దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. కొంతమంది భక్తిహీనులు నీ ఎదుట విర్రవీగుతూ వారికి ఉన్న బలమును బట్టి, వారికి ఉన్న అధికారమును బట్టి, వారికి ఉన్న ఇతర వాటిని బట్టి వారు విర్రవీగుతూ నీ మీదికి వస్తున్నారో నువ్వు భయపడొద్దు. ఎందుకో తెలుసా? వారి బలము చల్లారిపోతుంది, వారి బలము తక్కువైపోతుంది, వారికి ఉన్న వాటిని వారు కోల్పోతారు, వారు సిగ్గుపడే దినం వస్తుంది. కానీ నీతిమంతుడు అంటే నీవు నీతిమంతుడుగా ఉండి యెహోవాను ఆశ్రయిస్తున్నావు కనుక ఆయన నిన్ను సంరక్షిస్తాడు, నిన్ను కాపాడుతాడు. వారి ఎదుట దేవుడు నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను నిలబెడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవరైనా మీకు విరోధంగా భక్తిహీనులు లేస్తున్నప్పుడు మీరు భయపడుతున్నారా? భయపడకండి. వారి బాహువు విరవబడుతుంది. ఆ రోజు ఎర్ర సముద్రంలో ఐగుప్తు ప్రజల యొక్క రథములు, ఐగుప్తు ప్రజలు, ఫరో మొదలుకొని అందరూ ఒక్కరు కూడా మిగలలేదంట. అందరూ చనిపోయారంట. వారు దేన్ని బట్టి బయలుదేరారు చెప్పండి? వారికి ఉన్న బలాన్ని బట్టి, వారికి ఉన్న రథములను బట్టి బయలుదేరారు. కానీ ఏమైపోయింది చెప్పండి? అది ఏది కూడా వారిని రక్షించలే. నిన్ను రక్షించగల దేవుడు, నిన్ను సంరక్షించగల దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు కనుక కొంతమంది మాట్లాడుతున్నా, కొంతమంది మీ మీదికి లేస్తున్నా మీరు భయపడకండి. దేవుడు మిమ్మల్ని సంరక్షించబోతున్నాడు. కాబట్టి ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల దేవా స్తోత్రం. ఎంతమంది బిడ్డలైతే నాయనా ఇదిగో నేను నమ్మి అయ్యా నీతిమంతులుగా ఉండి నిన్ను ఆశ్రయిస్తున్నారు, వారి జీవితంలో నీ బాహువే నాయనా ఇదిగో నీవే సంరక్షకుడవై వారిని కాపాడబోతున్నందుకై స్తోత్రాలు. అయ్యా వారి ఎదుట భక్తిహీనులు లేస్తూ ఉండొచ్చు, కానీ ఇదిగో వారి బల్లము తక్కువైపోతుంది. వారు అయ్యా ఇదిగో నాయనా అయ్యా వారు కూలిపోతారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ బిడ్డలను నాయన మీరు ఘనపరిచి నీ బిడ్డలను కాపాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.